గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనము ఎకానమీలో బ్యాంకింగ్ అనేది చూస్తున్నాం కదా. బ్యాంకింగ్లో ఆల్రెడీ మనము హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా చూసి లాజికలీ ఆర్బీఐ ఎట్లా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది అనేది చూసి లాస్ట్ టైం కంక్లూడ్ చేసాం క్లాస్ని. సో ఈరోజు క్లాస్ని అక్కడి నుంచి ఫర్దర్ తీసుకువెళ్దాం. అందరూ వచ్చేసినట్టుగా అండి. గుడ్ మార్నింగ్. ఆర్పి రెడ్డి గారు, వెంకటలక్ష్మి, భానుప్రకాష్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మీ ప్రసన్న, విజయ్ రాయల్. సో ఈ టైం మనకు ఉంటుంది కానీ 10కి ఉంటుంది కదా. సో 10కి అంటే నోటిఫికేషన్ రావట్లేదు అని కొంతమంది అన్నారు. ఆ నోటిఫికేషన్ కాకుండా మనకి ఈ టైంకి ఎట్లా టైం ఉంటుంది కాబట్టి క్లాస్, ఆ టైంకి మన ఛానల్కి వచ్చి చూస్తే మీకు లైవ్ అనే ఆప్షన్ కనబడుతుంటుందండి. సో దట్ క్లాస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి. అవినాష్, సాయికృష్ణ, మేఘ, ముంతాజ్, గౌతమి, వీరేశ్వరరావు. గ్రోత్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ అంటున్నారు వీరేశ్వరరావు గారు. షూర్ అండి, అగ్రికల్చర్కి మనం వెళ్తాం తొందరలో. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి క్లాస్ని. మనకి లాస్ట్ క్లాస్లో నేను మీకు ఏమని చెప్పాను అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 అనే ఒక చట్టం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ చట్టం అనుగుణంగానే ఆర్బీఐ అనేది ఏర్పడింది. అయితే ఆర్బీఐ 1 ఏప్రిల్ 1935 నుంచి ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేసింది. ఆర్బీఐ యొక్క మొదటి హెడ్ క్వార్టర్స్ కల్కట్టాలో ఉండేది. 2 సంవత్సరాల తర్వాత అనగా 1937లో ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ని కల్కట్టా నుంచి బాంబేకి మార్చడం జరిగింది. అక్కడ వరకు మనం చూసాం. అయితే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆర్బీఐ మనకి మన భారతదేశంలో అప్పుడు కనుక చూసుకున్నట్లయితే, అంటే మన ఇండియా చూసుకున్నట్లయితే విశాల భారతం అండి. అప్పుడు ఇప్పుడున్న ఇండియా వేరు, అప్పుడున్న ఇండియా వేరు. అప్పుడులో ఇండియా అంటే పాకిస్తాన్ ఇంక్లూడ్ అయ్యి ఉండేది. మన ఈస్టర్న్ సైడ్ ఉన్న బర్మా, లైక్ ఇప్పుడు మయన్మార్ అంటాం కదా, అప్పుడులో బర్మా అనేవారు, అది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండేది. అవన్నీ భారతదేశంలో భూభాగమే అన్నమాట. అందుకని చేత మన ఆర్బీఐఏ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఈ కంట్రీస్కి కూడా సెంట్రల్ బ్యాంక్గా వ్యవహరించేది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఆర్బీఐ కేవలం మన దేశానికే కాకుండా స్టార్టింగ్ కొన్నాళ్ళు ఈ దేశాలకు కూడా సెంట్రల్ బ్యాంక్గా వ్యవహరించేది అనేది పాయింట్. సో ఫస్ట్ మనము బర్మా పరంగా మాట్లాడినప్పుడు ఆర్బీఐ 1937 నుంచి 1947 వరకు మన ఆర్బీఐ అనేది బర్మాకు కూడా సెంట్రల్ బ్యాంక్గా యాక్ట్ చేసింది. ఈ కాలం తర్వాత బర్మాకి ఎప్పుడండి ఇండిపెండెన్స్ వచ్చింది? ఎవరైనా చెప్తారా? బర్మా ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అనేది లైక్ ఎవరైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ బర్మా గాట్ ఇండిపెండెన్స్? వాణిజ్య బ్యాంక్ అంటే ఏంటి సార్ అంటున్నారు భానుప్రకాష్ గారు. ష్యూర్ అండి, లైక్ టుడే మనం షెడ్యూల్ బ్యాంక్స్ అవన్నీ చూస్తాము, ప్రైవేట్ బ్యాంక్స్ అవన్నీ బ్యాంక్స్ గురించి. సాయి కుమార్ గారు హ్యాపీ ఆర్బీఐ డే అంటున్నారు. గుడ్ అండి. 1 ఏప్రిల్ మనకి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ఈ రోజు నుంచి. లైక్ మనం ఫైనాన్స్ పరంగా మాట్లాడుకుంటున్నప్పుడు, ఎకానమిక్స్ పరంగా మాట్లాడినప్పుడు ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ లాంటిది అనమాట. 1948 అంటున్నారు ఎవరు? ఆర్పి రెడ్డి, ప్రదీప్. 1961 అంటున్నారు రాకేష్ గారు. 61 కాదండి. సో హూ ఎవర్ ఈస్ టెలింగ్ 48 ఇట్స్ కరెక్ట్. ఎప్పుడన్నా ఇండిపెండెన్స్ అడిగినప్పుడు డేట్తో పాటు చెప్పాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే మనం ఏ విధంగా అయితే 15th ఆగస్ట్ 1947 అంటామో అదేవిధంగా డేట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. బర్మాకి January 4th 1948 వచ్చింది. ఇది నేను మీకు ఇఫ్ టైం పెర్మిట్స్ వరల్డ్ హిస్టరీ చూసినప్పుడు ఇది నేను మీకు చెప్తాను బర్మాకి ఏ విధంగా ఇండిపెండెన్స్ వచ్చింది అవన్నీ. వీ విల్ బి కవరింగ్ దట్ పార్ట్ వెన్ వీ డీల్ విత్ వరల్డ్ హిస్టరీ. సో ఇది బర్మాకి సంబంధించి. పాకిస్తాన్ సంబంధించి పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ దేశానికి కూడా మన ఆర్బీఐఏ
1948 వరకు, అంటిల్ 1948 1948 వరకు మన ఆర్బీఐఏ పాకిస్తాన్కు కూడా సెంట్రల్ బ్యాంక్గా వ్యవహరించింది అనేది పాయింట్. ఓకే అండి ఇక్కడ వరకు. అయితే 1948 వరకు ఆర్బీఐ ఒక షేర్ హోల్డింగ్ కంపెనీగా ఉండేది, షేర్ హోల్డింగ్ ఆర్గనైజేషన్, సంస్థలాగా ఉండేది. షేర్ హోల్డింగ్ సంస్థ అంటే ఏంటి? ఇందులో ప్రైవేట్ వాళ్ళకు కూడా కొంత భాగం ఉండేది, వాళ్ళు కూడా షేర్ల రూపంలో ఆర్బీఐలో కొంత భాగం ఉంచుకునేవారు అంటిల్ 1948. సో 1948 వరకు ఆర్బీఐలో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా కొంత ఉండినది. అయితే మరి ఈ ఆర్బీఐ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంకుగా వ్యవహరిస్తుంది కాబట్టి సెంట్రల్ బ్యాంకుగా వ్యవహరించే బ్యాంకుకు ప్రైవేట్ భాగస్వామ్యం అంత మంచిది కాదు అని భారత ప్రభుత్వం గ్రహించి 1949లో ఒక చట్టం చేశారు. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి ఆ చట్టం అంటే 1949లో చేసిన చట్టము నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ యాక్ట్ 1949, అంటే బ్యాంకుల జాతీయకరణ చట్టము 1949 చేసింది ప్రభుత్వం. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ యాక్ట్ 1949. ఈ చట్టం ప్రకారం ఆర్బీఐలో ప్రైవేట్ భాగస్వామ్యం తీసేసి ఆర్బీఐని జాతీయకరణం చేసింది. జాతీయకరణం అంటే ఏంటి? మొత్తం దీంట్లో భాగస్వామ్యం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది, ఎటువంటి షేరు ప్రైవేట్కి ఉండదు, అంటే ప్రైవేట్ భాగస్వామ్యము ఉండదు అనే ఉద్దేశంతో ఆర్బీఐని జాతీయకరణ చేసింది. సో ఇప్పటి నుంచి, అంటే ఈ చట్టం అయినప్పటి నుంచి ఆర్బీఐ అనేది కంప్లీట్లీ అండర్ గవర్నమెంట్, పూర్తిగా గవర్నమెంట్ కింద ఉండడం అయ్యింది, కంప్లీట్లీ అండర్ గవర్నమెంట్. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అండి కళ్యాణి బాయ్. సో మీరు ఇప్పుడే వచ్చినట్టున్నారు, లైక్ మీరు ఒక 8-9 minutes డిలే అయిపోయారండి. కళ్యాణి బాయ్ సమ్వన్ టోల్డ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు చెప్పారు. అందుకని 10 o'clockకి మనది సాహెబ్ 10 o'clock మనది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి ష్యూర్గా మీరు అలారం అన్న పెట్టుకొని మిస్ అవ్వకుండా చూడండి ఆ టైంకి వచ్చేసేటట్టు. ఎందుకంటే మనది కొంత టైం మిస్ అయినా మనకు అది మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి. సాయి బ్రాహ్మణ్ గారు అడుగుతున్నారు బ్యాంక్స్ మెర్జ్ గురించి చెప్పండి సార్, 1st April నుంచి ఏ బ్యాంక్స్ మెర్జ్ అవుతున్నాయో. ష్యూర్ అండి, నేను మీకు అది ఇన్ఫార్మ్ చేస్తాను. 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని 4 మెగా బ్యాంక్స్గా ప్రభుత్వము మెర్జ్ చేయబోతుంది. అది ఈ రోజు నుంచి అమలుకి వస్తుంది. యాక్చువల్లీ అది లేటెస్ట్ అనమాట. ఈ రోజు 1st April ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఏ 10 బ్యాంకుల్ని మెర్జ్ చేసి ఏ 4 బ్యాంకులుగా చేస్తారో అనేది నేను మీకు డెఫినెట్లీ నేను మీకు చెప్తాను. మోస్ట్లీ ఒకవేళ ఈ రోజు మనం అక్కడికి రాగలిగితే టాపిక్ అక్కడికి వచ్చేద్దాం, అది చెప్తాను ఈరోజే. ఇన్ కేసు ఒకవేళ రాకపోతే నెక్స్ట్ క్లాస్లో అన్నది మనం డెఫినెట్లీ కవర్ చేస్తాం. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్లస్ చాలా రీసెంట్ కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ పాయింట్ అయింది కదండి. నెక్స్ట్ 1949లోనే ఇంకొక చట్టం చేశారు. ఏంటి అంటే అది 1949లోనే ఇంకొక చట్టం చేశారు. ఆ చట్టం పేరు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే, ఈ చట్టం ప్రకారం మన భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు, అంటే మన జాతీయ బ్యాంక్, మన డొమెస్టిక్ బ్యాంక్స్ అవ్వనివ్వండి, అంటే మన భారతదేశానికి చెందిన బ్యాంక్స్ అవ్వనివ్వండి, లేకపోతే విదేశీ బ్యాంకులు అవ్వనివ్వండి, ఫారిన్ బ్యాంక్స్ అవ్వనివ్వండి, ఏ బ్యాంక్ అన్నా సరే మన భారతదేశంలో ఉన్నవి ఆర్బీఐకి నియంత్రణలోకి వస్తాయి, అండర్ ఆర్బీఐ కంట్రోల్కి వస్తాయి. ప్రతి బ్యాంక్ మన ఇండియాలో ఉన్నవి అది తేవడం కోసం ఈ చట్టం చేశారు. సో ఈ చట్టం ప్రకారం అండర్ దిస్ యాక్ట్, ఈ చట్టం ప్రకారం ఆల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా డొమెస్టిక్ అవనివ్వండి, ఫారిన్ అవనివ్వండి, ఆల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా డొమెస్టిక్ అండ్ ఫారిన్ ఆర్
కంట్రోల్డ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క నియంత్రణ కిందకు వస్తాయి అన్నమాట. కంట్రోల్డ్ బై ఆర్బీఐ ఈ చట్టం క్రింద 1949. సో 1949లో 2 చట్టాలు చేయడం జరిగింది. అశోక్ కుమార్ గారు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 10కి అండి. మన క్లాస్ 10కి అంటే మోస్ట్లీ షార్ప్గా 10కి స్టార్ట్ చేసేస్తాం. సో ఆ టైంకి వచ్చేసేయండి. మీరు ఒక 10 minutes దాకా మీరు మిస్ అయ్యారు, నో ప్రాబ్లం. సో మనం ఆర్బీఐ గురించే చూస్తున్నాం. సో దీని ప్రకారం ఇట్లా అయింది. సో ఇక్కడ వరకు ఉంది కదండి. ఇప్పుడు ఏం జరిగింది, మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది దాదాపుగా 3-4 ఏళ్ళు అయింది. అయిన తర్వాత మన భారతదేశం యొక్క అభివృద్ధి గ్రామాల నుంచి జరగాలి. మనకి నిజమైన భారతదేశం కనుక చూడాలి అంటే గ్రామాలకు వెళ్ళాలి. సో రూరల్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే అప్పుడు దాదాపుగా మ్యాక్సిమం పాపులేషన్ రూరల్ ఏరియాస్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉండేది అప్పుడు. అందుకని చెప్పి ప్రభుత్వం కూడా 1952 ఆ టైంలో ఎక్కువ రూరల్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ అంటే గ్రామీణ అభివృద్ధి కోసం ఎక్కువ ఫోకస్ చేసేవారు. ఈ టైంలోనే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ ఇట్లాంటి పథకాలు కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి కోసం. ఇవన్నీ మనం లేటర్ చదువుతామండి. ఇక్కడ నేను జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అట్లాగా చాలా ప్రోగ్రామ్స్ చేసి అల్టిమేట్లీ పాయింట్ ఏంది అంటే గ్రామాల పైన ఫోకస్ అనేది బాగా పెంచింది ప్రభుత్వం. ఫోకస్ ఆన్ విలేజెస్ ఇంక్రీజ్డ్. గ్రామాలపైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది గవర్నమెంట్. దానితో గ్రామాల అభివృద్ధి బాగా జరగాలి అంటే ప్రధానమైన పాయింట్ ఏంటి, ప్రధానమైన రిక్వైర్మెంట్ ఆవశ్యకత ఏమిటి, వాళ్ళకి పరపతిని అందించడం. అంటే వాళ్ళకి అవసరమైన సమయంలో అప్పు లోనుని అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోన్ సకాలంలో కనుక దొరికినట్లయితే దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పంట వేసుకోవడమో లేకపోతే వాళ్ళ యొక్క చిన్న ఏదో కుటీర పరిశ్రమను అభివృద్ధి పరచుకోవడం ఏదన్నా చేస్తారు. తద్వారా ఉపాధి లభిస్తుంది. తద్వారా వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగి వాళ్ళు జీవించడం జరుగుతుంది. మరి అందుకనే ప్రధానమైన పాయింట్ గ్రామాలను అభివృద్ధి చేయాలి అంటే వాళ్ళకి లోన్స్ అనేవి ఈజీగా దొరికేటట్టు చేయాలి. గ్రామ పరపతి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి 1954లో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కమిటీని వేసింది. గ్రామ పరపతి సంఘం అంటాం ఆ కమిటీని. ఇంగ్లీష్లో వెరీ ఇంపార్టెంట్ అండి కమిటీ, ఆల్ ఇండియా క్రెడిట్ సర్వే కమిటీ. ఆల్ ఇండియా క్రెడిట్ సర్వే కమిటీ. గ్రామ పరపతి సంఘం అంటాం. గ్రామ పరపతి సంఘం కమిటీ. గ్రామ పరపతి సంఘం కమిటీ. ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఏడి గోర్వాలా. ఏడి గోర్వాలా అనే అతను చైర్మన్గా వ్యవహరించడం జరిగింది ఈ బ్యాంక్. సో ఈ కమిటీ గ్రామ పరపతి కోసం అంటే రూరల్ క్రెడిట్ అంటే అప్పు అండి, లోన్. సో వాటిని ఏ విధంగా జనాలకి ఈజీగా అందుబాటులో ఉండాలి అని చెప్పి సూచనలు చేయడం జరిగింది. ఈ కమిటీ ప్రధానంగా చేసిన సూచన ఏంటి అంటే, సజెషన్ ఏంటి అంటే, ఇక్కడ మీరేం చేశారు, మెడ్రాస్లో, బొంబేలో, కల్కటాలో ఉన్న బ్యాంకుల్ని కలిపి వాటిని మెర్జ్ చేసి ఇంపీరియల్ బ్యాంక్గా చేశారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఆశించిన తీరులో రిజల్ట్స్ అనేది ఇవ్వట్లేదు. పనితీరు ఇంకా బాగుపరచాలి, దాన్ని ఇంకా మనము స్ట్రెంగ్థెన్ చేయాలి. సో అందుకని ఏం చెప్పింది కమిటీ, ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఉంది చూడండి, దానికి చాలా ప్రధానమైన పాత్ర ఉంది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో. కానీ అది ఆశించిన తీరులో పని చేయట్లేదు. అందుకనే ఏం చేయండి మీరు, ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని జాతీయకరణ చేయండి అని చెప్పింది. అంటే నేషనలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ బ్యాంక్ అని సూచించింది. ఆ బ్యాంక్ని జాతీయకరణ చేయండి. ఏ బ్యాంక్ని? ఇంపీరియల్ బ్యాంక్ ఎట్లా ఏర్పడిందో నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదండి. సో అందుకని నేను మళ్ళీ ఫోకస్ చేయట్లేదు ఇంపీరియల్ బ్యాంక్ అంటే ఏంటి అవంతా. లాస్ట్ క్లాస్లో మనం చూసాం ఆల్రెడీ. సో నేషనలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ బ్యాంక్ చేయండి అని చెప్పింది. సో ఈ ఆల్ ఇండియా క్రెడిట్ సర్వే కమిటీ ఆర్ ఏడి గోర్వాలా కమిటీ 1954లో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వము 1956
1955లో ఇంపీరియల్ బ్యాంక్ని జాతీయకరణ చేసింది, నేషనలైజేషన్ చేసింది. ఇంపీరియల్ బ్యాంక్ని నేషనలైజేషన్ చేసింది. ఇట్ వాస్ నేషనలైజ్డ్ ఇన్ 1955. దీన్ని జాతీయకరణ చేసి దీనికి ఏమేమి పేరు పెట్టింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు పెట్టిందనమాట ప్రభుత్వం. 1959లో ప్రభుత్వం ఏం చేసిందంటే, అప్పట్లో ఉన్నవి ఒక 7 బ్యాంకులు ఉండేవి అప్పట్లో. ఆ 7 బ్యాంకుల్ని ప్రభుత్వం ఏం చేసింది, ఈ ఎస్బీఐ యొక్క అసోసియేట్ బ్యాంక్స్గా చేసింది. ఈ 7 బ్యాంక్స్ని ఎస్బీఐస్ అసోసియేట్ బ్యాంక్స్గా మార్చింది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ అవన్నీ ఉండేవి కదండి. వాటిని ఎస్బీఐ యొక్క అసోసియేట్ బ్యాంక్స్, అంటే దీనికి అనుసంధానం చేసిందనమాట. ఈ బ్యాంక్కి దానికి అనుసంధానం ఉన్న బ్యాంకులుగా మార్చింది 1959లో ప్రభుత్వం. దాని తర్వాత మనము డిఫరెంట్ అంటే కాలం అట్లాగా వెళ్తూ ఉండగా ఈ 7లో మెల్లమెల్లగా ఒక్కొక్క బ్యాంక్ ఎస్బీఐలో కలిపేస్తూ వస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ అన్ని 7 బ్యాంక్స్, ఆల్ 7 బ్యాంక్స్ ఎస్బీఐలో కలిపివేసి 2017 కల్లా దాదాపుగా అన్ని 7 బ్యాంకుల్ని కలిపేసింది. ఆ 7 బ్యాంకుల్ని కలిపేసి ఎస్బీఐ అయిపోయిందనమాట. ఎస్బీఐ అండ్ ఇట్స్ అసోసియేట్ బ్యాంక్స్ ఆర్ మెర్జ్డ్ ఇంటూ ఎస్బీఐ. 2017 కల్లా 7 బ్యాంకుల్ని కలిపేయడం జరిగింది. అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, ట్రావెన్కోర్, హైదరాబాద్ అవన్నీ కలిపేశారు కదండి ఎస్బీహెచ్ అవన్నీ. సో మొత్తం ఈ 7 బ్యాంకుల్ని ఎస్బీఐలో కలిపేయడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఏమైంది, 1969 జూలై 19కి వద్దాం. మనకి ఇక్కడ ఏం చెప్పాం మనము, ఈ గ్రామీణ పరపతి కోసం లేదా ఆర్థిక వ్యవస్థలో ఈ రుణ సదుపాయం కోసం ప్లస్ బ్యాంకులు ముఖ్య పాత్ర ఆర్థిక వ్యవస్థలో పోషించాలనే ఉద్దేశంతో మనము ఇక్కడ ఈ చర్యలు అనేవి చేపట్టాం. కానీ ఆశించిన తీరులో ఇంకా రిజల్ట్స్ రావట్లేదు. అప్పట్లో కొన్ని ప్రధానమైన ప్రైవేట్ బ్యాంక్స్ ఉండేవి. వాళ్ళు రుణ సదుపాయం ఓన్లీ కొంత క్రీమ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఉన్నత వర్గాలకు మాత్రమే ఇచ్చేవారు. ఎందుకు అంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఎక్కువ వడ్డీ, మళ్ళీ గ్యారంటీ వాళ్ళు వడ్డీ గ్యారంటీ అప్పు కడతారు అనే భావన ఉండేది అప్పుడులో. ఇప్పుడంటే వేరు. ఇప్పుడు ఎంత గొప్పడైతే అంత కట్టడు అనే భావన ఉంది, ఆపోజిట్ ఉంది. అప్పుడులో ఓకే ఇతని దగ్గర బాగా ఆస్తులు ఉన్నాయి, అతనేమి వడ్డీ అంటే అతనేమి మన తీసుకున్న అప్పు కట్టకుండా పారిపోడు అనే ఉద్దేశంతో కేవలం సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే అప్పులు ఇచ్చేవారు. కానీ అసలు బ్యాంకుల యొక్క పర్పస్ ఏంటండి, రూరల్ పీపుల్ ఎవరైతే డబ్బులకు అవసరం ఉంటారో వాళ్ళకి సహాయం చేయాలి. కానీ అది జరగట్లేదు. దీంతో ప్రభుత్వం ఆగ్రహించి ఏం చేసింది, ఇట్లా కాదని చెప్పి 1969 జూలై 19లో 14 బ్యాంక్స్ని, అంటే అప్పట్లో అవి ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట, ఆ 14 బ్యాంక్స్ని జాతీయకరణ చేసింది, నేషనలైజ్ చేసింది. 14 బ్యాంక్స్ నేషనలైజ్డ్, 14 బ్యాంకులు జాతీయకరణ చేసింది. ఏ బ్యాంకుల్ని జాతీయకరణ చేసిందంటే అప్పుడు ప్రభుత్వం ఏమని ఆదేశం చేసింది, ఏ బ్యాంకుల్లో అయితే డిపాజిట్స్ అంటే మనం బ్యాంకుల్లో ఉంచుకుంటాం కదండి డబ్బులు, చెల్లించే డబ్బులు అంటే బ్యాంకుల్లో మనం దాచుకునే డబ్బులు ఉంటాయి కదా, వాటిని డిపాజిట్స్ అంటాము. ఏ బ్యాంకుల్లో అయితే అప్పటి రోజుల్లో ఏ బ్యాంకుల్లో అయితే డిపాజిట్స్ కనుక 50 కోట్ల కన్నా ఎక్కువ ఉంటాయో ఆ బ్యాంకులు జాతీయకరణం చేస్తున్నాము అని చెప్పి ఒక చట్టం చేసింది ప్రభుత్వం. ఎన్ని బ్యాంకులు, 14 బ్యాంకుల్ని జాతీయకరణం చేసింది ప్రభుత్వం. ఈ పాయింట్ ఓకే కదండి. 1969లో 14 బ్యాంక్స్ గాట్ నేషనలైజ్డ్. సో ఆ 14 బ్యాంక్స్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి. 14 బ్యాంక్స్ ఏంటి అంటే ఇదిగోండి, 1969లో ఈ 14 బ్యాంకుల్ని జాతీయకరణ చేసింది. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్ ఇప్పుడు ప్రస్తుతం దీన్ని కలిపేసామండి బ్యాంక్ ఆఫ్ బరోడాలో. సో ఇప్పుడు దేనా బ్యాంక్ అంటూ ఏం లేదు, బ్యాంక్ ఆఫ్ బరోడా అని అనమాట. ఇప్పుడు
ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 14 బ్యాంకుల్ని జాతీయకరణ చేసింది ప్రభుత్వం. ఎప్పుడు? 1969లో. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1980 ఏప్రిల్ 15 ఈ 14 బ్యాంకులు చేసినప్పటికీ ప్రభుత్వం ఆశించిన తీరులో ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు పోషించాల్సిన ముఖ్య పాత్ర పోషించట్లేదు అని భావించి ఇంకొక వేవ్ ఆఫ్ జాతీయకరణ వెళ్ళాలి అని ప్రభుత్వం భావించి ఈ రోజున మరొక 6 బ్యాంకులు, ఇవన్నీ హిస్టారికల్ అండి, బ్యాంకింగ్ పరంగా చూసుకున్నట్లయితే హిస్టారికల్ ఈవెంట్స్ అనమాట. సో 1980 ఏప్రిల్ 15 గనక మనం చూసుకున్నట్లయితే 6 బ్యాంకుల్ని జాతీయకరణం చేశారు. మళ్ళీ 6 బ్యాంక్స్ని నేషనలైజ్డ్ చేశారు. అప్పుడు ఏమని ఆదేశం జారీ చేశారు? ఏ బ్యాంకులకైతే డిపాజిట్స్ 200 కోట్ల కన్నా ఎక్కువ ఉంటాయో ఆ బ్యాంక్స్ జాతీయకరణ అవుతాయి అని చెప్పారు. తద్వారా 6 బ్యాంకుల్ని జాతీయకరణ చేయడం జరిగింది. ఈ 6 బ్యాంకులు ఏంటి అంటే 1980 ఏప్రిల్ 15 చేసిన 6 బ్యాంకులు జాతీయకరణ ఏవేవి అంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయ బ్యాంక్, ఈ విజయ బ్యాంక్ కూడా ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా అని అంటాం, కలిపేశారు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 6 బ్యాంకులను కూడా 1980 ఏప్రిల్ 15న జాతీయకరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నైనాయి మొత్తం ప్రభుత్వానికి? 14 + 6 = 20 అయినాయి. ఓకే అండి, 20 అయినాయి మొత్తం జాతీయకరణ చేసిన బ్యాంకులు. దీంట్లో ఇప్పుడు ఏమైంది? 1993లో ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రభుత్వం జాతీయ బ్యాంక్ అయినా పబ్లిక్ బ్యాంక్ అయినా న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రభుత్వ బ్యాంకును పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేసింది. మర్జ్డ్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంకులో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రభుత్వ బ్యాంకును విలీనం చేసింది. దానితో ఇప్పటి వరకు 20 ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్స్ని ఒకటి పోయింది, విలీనం చేశారు కదండి దీన్ని, కాబట్టి 19గా అయినాయి. 19 కమర్షియల్ బ్యాంక్స్గా అయినాయి అన్నమాట ఈ టైంకి. ఈ 19 కమర్షియల్ బ్యాంక్స్తో పాటు ఏమేమి ఉండేవి? ఒక ఎస్బీఐ, కాబట్టి 20, ఎస్బీఐ యొక్క అసోసియేట్స్ 7, సో 27 దాకా ఉండేవి అప్పట్లో మొత్తం జాతీయ బ్యాంక్స్ని. ఆ టైంలో ఉండేవన్నమాట అట్లాగా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు ఏం నోట్ చేసుకోవాలంటే 1964లో ఐడిబిఐ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారండి. ఐడిబిఐ అనే సంస్థ, ఇక్కడ నేను సంస్థ అనే పదం వాడుతున్నాను, బ్యాంక్ అని కాకుండా. ఎందుకో చెప్తా. ఇది ఏర్పాటు చేసినప్పుడు దీనికి బ్యాంక్ స్టేటస్ అనేది ఆర్బీఐ ఇవ్వలేదండి. ఫస్ట్ ఇది ఒక సంస్థగా ఏర్పడింది. ఐడిబిఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అంటే పరిశ్రమల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బ్యాంక్ అన్నమాట ఇది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది ఐడిబిఐ. ఆర్బీఐ స్టార్టింగ్లో దీనికి బ్యాంక్ స్టేటస్ ఇవ్వలే. అయితే 2004లో అనమాట దీనికి, అంటే అది ఏర్పడిన ఒక 40 సంవత్సరాలకి 2004లో ఆర్బీఐ ఈ ఐడిబిఐకి బ్యాంక్ స్టేటస్ 2004లో ఇచ్చింది ఆర్బీఐ. ఈ పాయింట్ ఓకే కదండి? హర్ష మేత స్టాక్ మార్కెట్ కుంభకోణం వెంకట సాయికుమార్ అడుగుతారు. షూర్ అండి, చూద్దాం హర్షత్ మీద, బట్ ఇప్పుడు కాదు, అది మనము షేర్ మార్కెట్ అవన్నీ చూస్తాము, షేర్స్ స్టాక్స్ అప్పుడు మనము చూస్తామండి, ఎందుకంటే మనం ఒక ఆర్డర్లో వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు కదా. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏం లేదు, నేను చెప్తాను చూడండి. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటుంటారు, వింటుంటాం. ఏంటా షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి ఆర్బీఐ ఉంది.
ఆర్బీఐ ఏ చట్టం కింద ఏర్పడింది? ఆర్బీఐ యాక్ట్ 1934. ప్రతి చట్టంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రతి యాక్ట్లో చట్టంలో కనుక మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా షెడ్యూల్స్ అని ఉంటాయి. షెడ్యూల్స్ మన రాజ్యాంగంలో కూడా షెడ్యూల్స్ ఉంటాయి. ఆ విధంగా ఈ చట్టంలో కూడా ఆర్బీఐ యాక్ట్ 1934లో కూడా షెడ్యూల్ 2 అని ఉంటుందన్నమాట, ఒక షెడ్యూల్. ఈ షెడ్యూల్ 2 ఏం తెలుపుతుంది అంటే కొన్ని నియమాల గురించి తెలుపుతుంది, నియమ నిబంధనల గురించి తెలుపుతుంది. అంటే బ్యాంకులు ఎటువంటివి పాటించాలో నియమ నిబంధనలు, వాటి గురించి తెలిపే షెడ్యూల్ 2. ఈ చట్టంలో షెడ్యూల్ 2 అండి. ఇది ఆర్బీఐ యాక్ట్ 1934లో షెడ్యూల్ 2 ఉంటుంది. షెడ్యూల్ 2 ఏం తెలుపుతుందంటే నియమ నిబంధనల గురించి, బ్యాంకులు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తెలుపుతుంది. అయితే ఏ బ్యాంకులు అయితే, అంటే మన భారతదేశంలో ఏ బ్యాంకులు అయితే ఈ ఆర్బీఐ యాక్ట్ 1934లో సెకండ్ షెడ్యూల్ నియమ నిబంధనలు అనుసరించి ఏర్పడతాయో ఆ బ్యాంకుల్ని మనము షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాము. సో చూడండి, మళ్ళీ చెప్తాం. మన భారతదేశంలో ఏ బ్యాంకులు అయితే ఆర్బీఐ చట్టం 1934లో 2వ షెడ్యూల్లో నియమ నిబంధనలను అనుసరించి ఏర్పడతాయో ఆ బ్యాంకుల్ని మనము షెడ్యూల్ బ్యాంకులు అంటాము. సో మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ ఈ నియమ నిబంధనలకు అనుగుణంగానే ఏర్పడాలి. అందుకనే వాటిని మనం షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. ఎందుకు షెడ్యూల్? షెడ్యూల్ 2 నియమ నిబంధనల గురించి అనుసరించి అవి ఏర్పడ్డాయి కాబట్టి. సో ఇప్పుడు ఇది ఓకేగా అండి. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో బ్యాంకులు కనుక చూసుకున్నట్లయితే, ఇండియన్ బ్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే 2 రకాలు ఉంటాయి. ఒకటి షెడ్యూల్డ్ బ్యాంక్స్, 2 నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ బ్యాంక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అందులో మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇది మన కన్వీనియన్స్ కోసం వర్గీకరిస్తున్నామండి, ఫిక్స్డ్గా ఈ వర్గీకరణను కాదు, మన కన్వీనియన్స్ కోసం, అర్థం చేసుకోవడం కోసం. షెడ్యూల్డ్ బ్యాంక్స్లో మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ రంగ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని కొన్ని ఉంటాయి. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి. నెక్స్ట్ విదేశీ బ్యాంకులు కూడా ఉంటాయి, ఫారిన్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్, ఈ 3 బ్యాంక్స్ షెడ్యూల్డ్ బ్యాంక్స్లో ఇవి మళ్ళీ వర్గీకరణ అనమాట. అయితే ఫారిన్ బ్యాంక్స్ అని ఏ బ్యాంక్స్ అంటాము అంటే, ఏ బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీస్ గనక వేరే దేశంలో, అంటే ఇప్పుడు మన దేశంలో కాకుండా వేరే దేశంలో ఆ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటే ఆ బ్యాంకులను మనము ఫారిన్ బ్యాంక్స్, విదేశీ బ్యాంకులు అంటాము. సో బ్యాంక్స్ విత్ హెడ్ ఆఫీసెస్ outside the country in which they are located, those banks are referred to as foreign banks, విదేశీ బ్యాంకులు అంటాము. చిన్నా గారు రిపీట్ చేయండి ప్లీజ్. షెడ్యూల్ 2 అంటున్నారు. షెడ్యూల్ 2 అంటే ఏం లేదండి, అది మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆర్బీఐ చట్టం ఉంటుంది కదా, అందులో ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ఏం తెలుపుతుంది అంటే కొన్ని బ్యాంకులు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తెలుపుతుంది. అవి ఏంటి అనేవి ఆర్బీఐకి సంబంధించినవండి, అవన్నీ మీకు అంటే నాట్ నెససరీ అనమాట. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆర్బీఐ చట్టంలో షెడ్యూల్ 2లో కొన్ని నియమ నిబంధనలు ఉంటే అవి బ్యాంకులు పాటించాలి. సో ఏ బ్యాంకులు అయితే షెడ్యూల్ 2కు అనుగుణంగా, ఆర్బీఐ చట్టం 1934లో షెడ్యూల్ 2 అనుగుణంగా నియమ నిబంధనలను అనుసరించి ఏవైతే ఏర్పడతాయో వాటిని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాము. ఆ నియమ నిబంధనలు ఏంటో అనవసరం అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీకు క్లియర్ అనుకుంటా, సంవన్ చిన్న అనుకుంటా. ఆర్పి రెడ్డి గారు ఫారిన్ బ్యాంక్స్ ఎగ్జాంపుల్ సార్ అంటున్నారు. ఓకే, ఫారిన్ బ్యాంక్స్ ఎగ్జాంపుల్ అంటే మనకు ముఖ్యంగా వినపడేవి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అని ఉంటుందండి, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అని ఉంటుంది. ఈ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందండి? లండన్లో ఉంటుంది, యూకే, లండన్ యూకే. నెక్స్ట్ మనకి ఫారిన్ బ్యాంక్స్ అనగానే వినబడే పేరు ఇంకోటి బాగా ఫేమస్ ఏంటి అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ అనేది మనకి వినబడుతుంటుంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ పేరులోనే ఉంది అమెరికన్, అమెరికా. కాబట్టి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూయార్క్ అండి బ్యాంక్.
న్యూయార్క్ USA. ఇంకా మీకు చెప్పాలంటే ఫారిన్ బ్యాంక్ సిటీ బ్యాంక్ ఉంటుందండి. సిటీ బ్యాంక్ కూడా ఫారిన్ బ్యాంక్ కిందే వస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా మనకి న్యూయార్క్లోనే ఉంటుంది, USA. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫారిన్ బ్యాంక్స్ అండి. ప్రైవేట్ బ్యాంక్ కనుక మనం చూసుకున్నట్లయితే వాటికి వచ్చే ఆదాయం పరంగా, రెవెన్యూ పరంగా మాట్లాడినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంక్స్లో ఆదాయం పరంగా చూసుకున్నప్పుడు అతిపెద్ద బ్యాంక్ ఏది అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. ఆదాయం పరంగా చెప్పినప్పుడు మన భారతదేశంలో ప్రైవేట్ రంగుల బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ ఏది అని అడిగితే అప్పుడు మీరు HDFC అని చెప్పాలి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, HDFC బ్యాంక్. ప్రైవేట్ రంగ బ్యాంకులో రెవెన్యూ పరంగా మాట్లాడినప్పుడు అతిపెద్ద బ్యాంక్ ఫస్ట్ పొజిషన్. సెకండ్ ICICI బ్యాంక్. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ బ్యాంక్స్లో. సో మనకి ఈరోజు ఇక్కడికి ఎండ్ చేద్దామండి. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ మనం బ్రేక్ తీసుకుందాం, రిసెస్. అగైన్ షార్ప్గా మనము 11 o'clockకి హిస్టరీలో కలుసుకుందామండి. హిస్టరీ క్లాస్ ఆల్రెడీ మనం పోస్ట్ మౌర్యాస్ చూస్తున్నాము. అందులో సుంగా, కన్వా, చేడీలో సుంగాస్ కంప్లీట్ చేసాము. కన్వా, చేడి ఈరోజు మనం చూద్దాము. సో 11కి షార్ప్గా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దండి. ఆ టైం కల్లా మన ఛానల్కి వచ్చేసేయండి. సో రెడీగా మనం ఆ టైంకి స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు జరిగింది కూడా నోట్స్ చేసుకొని రివైజ్ చేస్తుండండి. డెఫినెట్గా మనకి దీనికి సంబంధించి ఎట్లా మనం వీకెండ్లో క్విజ్ చూస్తాం కాబట్టి మీకు ఈ పాయింట్స్ అన్నీ మళ్ళీ నేను అక్కడ బిట్స్ రూమ్లో కవర్ చేస్తాను. సో ఈరోజు మనం ఏం చదివేమో లైక్ బ్రీఫింగ్ కనుక చూసుకున్నట్లయితే మన RBIనే బర్మాకు, పాకిస్తాన్కు కూడా సెంట్రల్ బ్యాంక్గా వ్యవహరించేది కొంతకాలం వరకు. తర్వాత 1948 వరకు ప్రైవేట్ యొక్క షేర్ హోల్డింగ్ ఉండేది. 1949లో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంకుల జాతీయకరణ చట్టం 1949 ద్వారా RBIని కంప్లీట్లీ గవర్నమెంట్ సంస్థ కింద చేశారు. 1949లో ఇంకో చట్టం చేశారు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. దాని క్రింద దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు RBI యొక్క నియంత్రణలోకి వస్తాయని తెలపడం జరిగింది. 1952 నుంచి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి పైన దృష్టి ఎక్కువ పెట్టింది. దానికోసం 1954లో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గ్రామ పరపతి సంఘం కమిటీ, ఆల్ ఇండియా క్రెడిట్ సర్వే కమిటీ, చైర్డ్ బై AD గోర్వాలా కమిటీ అని కూడా అంటారు. ఈ కమిటీ ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని జాతీయకరణ చేయమని సూచించింది. దాని ప్రకారమే 1955లో ఇంపీరియల్ బ్యాంక్ని జాతీయకరణ చేసి దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టడం జరిగింది. 1959లో ఈ SBI కింద 7 బ్యాంకులను SBI యొక్క అసోసియేట్ బ్యాంక్స్గా పెట్టడం జరిగింది. 2000 అంటే కాలం అంటే ఈ టైం మధ్యలో 59 నుంచి 17 వరకు అట్లాగా డిఫరెంట్ బ్యాంక్స్ను కలుపుతూ 2017 కల్లా చూసుకున్నట్లయితే 7 బ్యాంకులను SBIలో మెర్జ్ చేసడం, విలీనం చేసేయడం జరిగింది. 59 అయిపోయాక మళ్ళీ 69 చూసుకుంటే మనము ఫస్ట్ టైం నేషనలైజేషన్ చేసినప్పుడు మేజర్గా 14 బ్యాంకులను జాతీయకరణ చేసింది, 50 కోట్ల కన్నా ఎక్కువ డిపాజిట్స్ ఉన్న వాళ్ళది. 80లో April 15లో 6 బ్యాంక్స్ని జాతీయకరణ చేసింది, 200 కోట్ల కన్నా ఎక్కువ డిపాజిట్స్ ఉన్న బ్యాంకుల్ని. నెక్స్ట్ 1993లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పంజాబ్ నేషనల్ బ్యాంక్తో మెర్జ్ చేయడం జరిగింది. దాంతో 20 ఉన్నవి ఒకటి పోయింది, 19 అయింది. 19తో పాటు SBI 7 అసోసియేట్స్ 27గా అప్పుడులో ఉండేవి. 64లో ఇది గుర్తుపెట్టుకోండి, IDBI ఏర్పాటైంది. IDBI ఎప్పుడు ఏర్పాటైందని ఎగ్జామ్లో అడుగుతాడు, 1964 అని చెప్పాలి. 2004లో ఈ IDBIకి బ్యాంక్ హోదా ఇవ్వడం జరిగింది RBI. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటో మనం చూసాం. RBI Act 1934 సెకండ్ షెడ్యూల్ ప్రకారం ఉండేవి నియమ నిబంధనలు. ఇండియన్ బ్యాంక్స్లో ప్రైవేటు, పబ్లిక్, ఫారిన్ బ్యాంక్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ప్రైవేట్ బ్యాంక్స్లో లార్జెస్ట్ 1 or 2 చూసాము. దీంతో మన క్లాస్ ఇక్కడికి అయిందండి. సార్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటున్నారు ఎవరు? మురళీ కుమార్. షూర్ అండి, మనం వస్తాము. లైక్ దీని తర్వాత నెక్స్ట్ అక్కడికే వెళ్తాం. లాజికలీగా ఇంకొంత ఉంటుంది మనం చూడాల్సిన బ్యాంక్స్కి సంబంధించి. దాని తర్వాత RRBస్కి వెళ్తాం, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. షార్ప్గా టైంకి వచ్చేసేయండి, డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్స్. మనం పీడిఎఫ్స్ కూడా మనం పెట్టడం జరుగుతుందండి. పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో పెట్టడం జరుగుతుంది. సో మీకు PDF అవుతున్నాయి, బిట్స్ కవర్ అవుతున్నాయి, క్విజ్ కవర్ అవుతుంది, థియరీ కవర్ అవుతుందండి. ఇవన్నీ లైక్ చాలా